ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని ఈ క్రింది చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం అత్యధికంగా 12.3% వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను 9% లేదా అంతకంటే తక్కువ తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు, డెట్ స్వాపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం. ఇప్పటి వరకు 43,298 కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి 327 కోట్ల రూపాయలను ఆదా చేశాం. అదనంగా మరో 1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం. దీని ద్వారా సంవత్సరానికి 1,658 కోట్ల రూపాయల ఆదా కలుగుతుందని అంచనా. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 3,797 కోట్లను విడుదల చేశాం. జూన్ 24 నాటికి పెండింగ్ లో ఉన్న 24,800 కోట్ల బకాయిలను క్లియర్ చేశాం. సాగునీరు, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 37,030 కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాం. 163 కేంద్ర ప్రాయోజిత పథకాలకు 18,700 కోట్లను విడుదల చేసి వాటిలో 85 పథకాలని పునరుద్ధరించాం. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ను 100 కోట్లతో సీడ్ కార్పస్ తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం. సంస్కరణలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వంలోని చట్టాలు, నియామకాలు, నిబంధనలు, ప్రభుత్వం ఉత్తర్వులను సమీక్షించి పరిపాలనా ప్రక్రియలను సరళీకరించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరియు పౌర సేవల మెరుగుదలను కల్పిస్తున్నాం. ఇదే దిశలో ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి వాటి ఖాతాలు మరియు ఆడిట్ వ్యవస్థను క్రమబద్ధీకరించి లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలను ట్రెడ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా బిల్ డిస్కౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. శాస్కీ కింద 2025-26లో ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 26 నాటికి ఆంధ్రప్రదేశ్ పొందింది 6,544 కోట్లు పొందింది. మార్చి 31 నాటికి మరో 1,434 కోట్లు అందుకోనుంది. ఇది 23-24లో పొందిన 4,090 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దేశంలో తొలిసారిగా రీఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ ను నవంబర్ 25లో విశాఖపట్నంలో నిర్వహించాం. ఈ సమ్మిట్ లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల చర్చల ఫలితంగా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ స్థాపనకు దారితీసింది. అలాగే పబ్లిక్ సెక్టర్లో వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలు ఏర్పడ్డాయి. భవిష్యత్ విధానాలు జూన్ 24 నుండి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరించిన పాలసీలను ప్రవేశపెట్టాం. వాటిలో ముఖ్యమైనటువంటివి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం, ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ స్టార్టప్ విధానం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం, ఇలా మొత్తం 26 పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానాలు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనుకూలమైన, స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధిని సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు వెళ్తాయి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సమాచార సాంకేతికం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఆవిష్కరణలు మరియు భవిష్యత్ సంసిద్ధత. నేడు కృషి చేసిన వారిదే రేపటి భవిష్యత్తు అన్నటువంటి సూక్తిని గుర్తు చేస్తూ నేటి పెట్టుబడే రేపటి ఉపాధి అని మేము విశ్వసిస్తున్నాం. వ్యూహాత్మక ప్రణాళికలు మరియు నిరంతర సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు మరియు ఆవిష్కరణలకు అగ్రగామి గమ్యస్థానంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాం. 2019-24 మధ్యకాలంలో పారిశ్రామిక విధానం పూర్తిగా దెబ్బతింది. అయితే
మా ప్రభుత్వ అచంచల కృషితో కేవలం 18 నెలల్లో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని పునరుద్ధరించాం. జూన్ 24 నుండి 9.68 లక్షల కోట్ల విలువైన 1.19 లక్షల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదించబడి 5.41 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టికి మార్గం సుగమమైంది. మా విజన్ ప్రపంచంతో పోటీ, స్థానికంగా చేయూత. కాంపీట్ గ్లోబలీ, కేర్ లోకలీ. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 25లో 13.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 16.13 లక్షల ఉద్యోగాల సామర్థ్యంతో 610 MOUలు సంతకం చేయబడ్డాయి. ప్రస్తుతం దేశంలో అతి పెద్ద సింగిల్ FDI పెట్టుబడిని ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గట్టి అంతర్జాతీయ జాతీయ పోటీ మధ్య విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో $15 బిలియన్ విలువైన AI ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాం. గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు బ్రాండ్ చంద్రబాబుని సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్గా కొనియాడటం సముచితం. అదనంగా అనకాపల్లిలో సమగ్ర ఉక్కు కర్మాగారం,